నాకు ఈ ఇంట్లోనే హక్కుంది. నాకు ఇంట్లో వాటా కావాలి అని చెప్పి ధనలక్ష్మి అయితే అందరితో గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజ్, ధనలక్ష్మి, కావ్య వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక రుద్రాని కూడా అవును మాకు ఇంట్లో వాటా కావాలి, మాకు అర్జెంటుగా ఇప్పుడు ఆస్తి పంచండి అని అయితే అందరితో గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ వీళ్ళందరూ అయితే ఇది ఎప్పటికీ మారదు అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక సుభాష్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆ కావ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే ఇప్పుడు ఆస్తి అర్జెంటుగా మాకు పంచి మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి రుద్రాని అయితే చాలా గట్టిగా అందరితో అనేసరికి సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు. మా నాన్న చావు బతుకుల్లో ఉంటే మీకు ఇప్పుడు ఆస్తి పంపకాల మీద మాట్లాడుతున్నారు. మీ ఇద్దరు మా అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారు. మీరేం మనుషులు, అసలు మీలాంటి మనుషులతో కలిసి ఉండడమే వేస్ట్. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తాన్ని వాటా వేపిస్తాను అని చెప్పి సుభాష్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి రుద్రాని అయితే అలా చూస్తూ, ధనలక్ష్మి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం వేస్ట్, మీలాంటి మనుషులకి విలువ లేని మనుషులకి కలిసి ఉండి మేము విలువ తగ్గించుకోలేము అని చెప్పి అర్జెంటుగా రేపు లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తాన్ని వాటా వేయించేస్తాను అని సుభాష్ చాలా గట్టిగా అందరితో అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి డాడీ అనేది అంటూ ఉంటాడు. అవును రాజ్, రేపు లాయర్ని పిలిపించి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి వీళ్ళని ఇంటికున్న దరిద్రాన్ని వదిలించుకొని నేను ప్రశాంతంగా ఉంటాను. ఈ దరిద్రాన్ని నేను ఇదవ్వలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ, కావ్య వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ధనలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రుద్రాని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయడానికి చూస్తాడు. కానీ వాళ్ళ నాన్న అయితే సుభాష్ అయితే ఆస్తి పంచే తీరుతానని గట్టిగా అందరి ముందు చెప్తూ ఉంటాడు.